అవిసె గింజల కారం రోజుకొక ముద్ద తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుందాం. అవిసె గింజలు త్వరగా వేపుకుందాం. కడాయిలో లో ఫ్లేమ్ మీద చిటపటలాడే వరకు వేగనిద్దాం. ఏ డిసీజెస్ రాకుండా ఉండాలంటే రోజుకొక ముద్ద ఈ కారం వేసుకొని తింటే చాలా మంచిదండి హెల్త్ పరంగా. చూడండి, ఇవి చిటపట్లాడుతున్నాయి కదా, ఇవి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇప్పుడు ఇదే కడాయిలో 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కూడా వేపుకుందాం. ఇక్కడ నేను ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఇవి కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి ఒక 15, ఒక 18 తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఆయిల్ వేసి వేపుతున్నాను. కరివేపాకు కూడా వేసి 4 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు వేపేసుకుందాం. ఇవి కూడా వేగిపోయినాయి కదా, ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం కూల్ అయ్యాక 1 by 1 గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ ఈ పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒక ట్రిప్ గ్రైండ్ చేసేసి కొంచెం గ్రైండ్ అయ్యాక కొద్దిగా చింతపండు, ఒక 6 చిన్నులపాయలు కూడా కలిపి గ్రైండ్ చేసి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఇప్పుడు అవిసె గింజలు వేసి గ్రైండ్ చేసేసుకుందాం. అంతే, అవిసె గింజల కారం రెడీ. ఇది ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి ఎలా అయినా చాలా బాగుంటుందండి. రోజుకొక ముద్ద మిస్ చేయకుండా ఇలా ట్రై చేయండి. డబ్బాలో స్టోర్ చేసుకుంటే